హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐ సెకండ్. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే ఆర్టికల్ 361. ఇది న్యూస్ లో ఎందుకు ఉంది, దీనికి సంబంధించిన ఇమ్యూనిటీస్ ఏంటి, ఇది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్కార్పొరేట్ చేశారు, అలానే దీని రిలేటెడ్ కేసెస్ ఏంటి, అలానే గవర్నర్ కు ఉన్న విచక్షణ అధికారాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ పర్టికులర్ అధికారం కింద మనకి ఏది వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే వీడియో కాంపోనెంట్స్ మనకి ఆర్టికల్ 361 అనేది ఎందుకు న్యూస్ లో ఉంది, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దానికి ఆర్టికల్ 361 కి ఉన్న లింక్ ఏంటనే చూద్దాం. తర్వాత ఆర్టికల్ 361 కింద ఎలాంటి ఇమ్యూనిటీస్ ఉంటాయి, ఎవరికి ఉంటాయి, దాంతో పాటు కేసు బిఫోర్ సుప్రీం కోర్ట్, ఇప్పుడు కేసు సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది, ఇది ఎందుకు అనేది చూద్దాం. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నర్ ఏంటి, అలాంగ్ విత్ కేసెస్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ కాంపోనెంట్ చూస్తే ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జిఎస్ పేపర్ 2 లో ఇంపార్టెంట్. దాని మీ అందరికీ తెలిసిందే, మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రమ్ 26th July. దీంట్లో మొత్తం 85 టెస్ట్ ఉంటాయి, 74 సెక్షనల్ అండ్ 11 గ్రాంటర్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 600+ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. దానివల్ల మీకు ఎగ్జామినేషన్ లో చాలా డిఫరెంట్, ఖచ్చితంగా మీకు డెఫినెట్ గా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు 3 days లో వర్కింగ్ డేస్ లో ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అలానే ఈచ్ టెస్ట్ తర్వాత మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా ఉంటుంది. సో ఫర్దర్ నెంబర్ కోసం ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలానే ఒబ్రాయ్ సార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా లాంచ్ చేస్తున్నాం ఫ్రమ్ 29 July. సార్ చాలా బాగా గైడ్ చేస్తారు ఎస్ఏ విషయంలో అండ్ ఎథిక్స్ విషయంలో. ఆల్మోస్ట్ 30+ hours లో ఎస్ఏ ఎలా బాగా రాయాలి, థాట్ ప్రాసెస్ అనేది మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ లో మెలుకోవాలి, ఇవన్నీ కూడా సార్ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 తీసుకుంటే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. దెన్ ఫస్ట్ మనం చూస్తే కనుక ఆర్టికల్ 361 ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 361 కి సంబంధించిన కేసుని మేము ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, అంటే ఇంతకు ముందు చాలా ఫేమస్ కేసెస్ కూడా ఆర్టికల్ 361 కి సంబంధించి సుప్రీం కోర్ట్ లోను డిఫరెంట్ హైకోర్ట్స్ లోను ఫైల్ అయ్యాయి. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఎగ్జామిన్ చేస్తారో అనేది మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ అసలు ఆర్టికల్ 361 కు ఉన్న బేసిస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అనేది తెలుసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ ఏం చెప్తుంది, ఇది యూకే కామన్ లా లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఇది ఒక టాప్ అంటే ఏంటి, కామన్ లా లో యూకే కామన్ లా నుంచి వచ్చింది. అంటే దాంట్లో బిలీఫ్ ఏంటంటే కింగ్ కెన్ డూ నో రాంగ్. అంటే కింగ్ అనేవాళ్ళు యూకే లో మనకి ఎప్పుడు కూడా కింగ్ కదా మనకి రూల్ చేసేది. సో యూకే లో వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు అనేది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. దీని ద్వారానే మనం ఆర్టికల్ 361 ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కింగ్ ప్లేస్ ఎవరు ఉన్నారు, హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. బట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ అట్ ద సెంటర్ అండ్ గవర్నర్ అట్ ద స్టేట్ లెవెల్. సో వీళ్ళు మనకి డే జోర్ హెడ్స్ గా ఉంటారు. సో వీళ్ళకు కూడా కొన్ని విచక్షణ అధికారాలు ఇమ్యూనిటీస్ ప్రత్యేకమైన అధికారాలు ఇస్తే తప్పించి సర్టెన్ రైట్స్ ఇస్తే కనుక వీళ్ళు ఫేర్ అండ్ ఫేవర్ లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఆర్టికల్ 361 కింద ఇవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ. ఇది క్లియర్ కదా. సో కింగ్ కెన్ డూ నో రాంగ్ అంటే ఎప్పుడు తప్పు చేయరు అనే బేసిక్ ఎసెంప్షన్ తో మనం ఆర్టికల్ 361 ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆర్టికల్ 361 విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తాం. అంటే అందరూ చట్టం ముందు సమానమే, కానీ మనం ఎక్సెప్షన్ ఎవరికి ఇస్తున్నాం, ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కి ఇస్తున్నాం. సో దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 14. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని ఇప్పుడు అసలు మనం ఈ ఇమ్యూనిటీస్ ఏంటి, ఆర్టికల్ 361 కి ఎవరికి ఉంటాయి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కి. సో అలాంటి ఇమ్యూనిటీస్ ఏంటనే చూద్దాం. సో వాళ్ళ ఆఫీస్ లో ఉన్నంత వరకు, టర్మ్ ఆఫ్ ఆఫీస్ మెయింటైన్ చేసేంత వరకు కూడా వాళ్ళు ఏ కోర్ట్ కి ఆన్సరబుల్ కాదు. అదే దేంట్లో ఉంది, ఆర్టికల్ 361 Clause 1 లో ఉంది. అంటే వాళ్ళు ఏ రీజన్ వల్ల అయినా కానీ కోర్ట్స్ కి ఆన్సరబుల్ కాదు అనేది ఆర్టికల్ 361 Clause 1 చెప్తుంది. తర్వాత మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినైనా మర్డర్ చేసినా, ఓకే, వాళ్ళు ఎవరినైనా మర్డర్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేయడానికి లేదు. అది దేని కింద ఉంది, ఆర్టికల్ 361 Clause 2. సో మీకు ఈ విషయంలో
ఒక ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి ఎన్డి తివారీ గారి విషయం గుర్తే ఉంటుంది. సో దాని విషయంలో ఒక క్రిమినల్ కేసు అయింది ఆయన మీద, సో పేరెంటేజ్ కి సంబంధించి. సో దాని విషయంలో అప్పుడు ఏమైంది, అక్కడ మనకి కేసు ఫైల్ చేసే స్కోప్ లేదు. అంటే వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అయిపోయేంత వరకు కూడా మనం కేసు ఫైల్ చేయాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే గవర్నర్ తప్పిస్తారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఎన్డి తివారీ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. సో ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద మనం క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఫైల్ చేసి కేసు అనేది ఇనిషియేట్ చేయలేదు. ఇప్పుడున్న ప్రెసెంట్ కేసు కూడా ఇదే. వెస్ట్ బెంగాల్ గవర్నర్ కి సంబంధించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమో ఒక కేసు ఫైల్ చేయాలి అని చెప్పి చేయడంతో, అపీల్ చేయడంతో సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇప్పుడు అసలు ఎఫ్ఐఆర్ ఇనిషియేట్ చేయడం కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేసినట్ట కాదా, ఈ పర్టికులర్ ఇమ్యూనిటీ కిందకి వస్తుందా రాదా అనేది మేము ఎగ్జామిన్ చేసి చెప్తాము అని చెప్పడం జరిగింది. నో అరెస్ట్, ఎటువంటి గ్రౌండ్స్ మీద వాళ్ళు అరెస్ట్ చేయడం కుదరదు. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ లో ఉన్నంత వరకు వాళ్ళకి ఆర్టికల్ 361 క్లాస్ 3 కింద కంప్లీట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. సో దెన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సివిల్ ప్రొసీడింగ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే ఏమీ చేయడానికి ఉండదు వాళ్ళకి, కానీ సివిల్ ప్రొసీడింగ్స్ మనం ఇనిషియేట్ చేయొచ్చు. కాకపోతే 2 months అట్లీస్ట్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. అంటే 2 months ముందు నుంచి మేము మీ మీద సివిల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చి అప్పుడు మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఆర్టికల్ 361 క్లాస్ 4 కింద ఉంది. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అవైలబుల్ ఫర్ ద ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, రైట్. ఇది ఆర్టికల్ 361. దెన్ అసలు ఇక్కడ కేసు ఏంటి సుప్రీం కోర్ట్ ముందు అని అంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది ఈ కేసుని సుప్రీం కోర్ట్ ముందు తీసుకొచ్చింది. ఏమని, సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, గవర్నర్ విషయంలో మనం ఏదైనా కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ అంటే మనకి క్రిమినల్ ఆఫెన్సెస్ చెప్పాం కదా ఆల్రెడీ 361 క్లాస్ 2 ప్రకారం అసలు ఎటువంటి పరిస్థితుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకూడదు డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్. మరి ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది లేకపోతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది ఈ పర్టికులర్ క్రిమినల్ ఇమ్యూనిటీ కిందకి వస్తుందా రాదా అనేది చూడమని చెప్పి సుప్రీం కోర్ట్ అప్రోచ్ అవడం జరిగింది. దాన్నే మేము ఎగ్జామిన్ చేస్తాము, ఆర్టికల్ 361 లోకి అసలు ఆ ఇమ్యూనిటీ కవర్ అవుతుందా లేదా అనేది మేము చెప్తాము అని సుప్రీం కోర్ట్ అగ్రీ చేయడం జరిగింది. దెన్ అసలు వెస్ట్ బెంగాల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ గవర్నర్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పాల్ ఉన్నారో ఆయన మీద మనం కేసు తీసుకోకపోతే, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే కనుక ఎవిడెన్సెస్ అనేవి ఆయన టర్మ్ ఆఫ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్సెస్ అనేవి మానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడగడం జరుగుతుంది. ఇది అక్కడ పర్టికులర్ ఇష్యూ. దెన్ ఇప్పుడు మనం చూస్తే కనుక అసలు డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి. సో గవర్నర్స్ కి ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంటుంది, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ కొన్ని రకాల డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చింది. ఎందుకు అంటే జనరల్ గా మనకి గవర్నర్ అనే వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి, హెడ్ ఆఫ్ ద స్టేట్ గా అండ్ సెంటర్స్ ఏజెంట్ గా రెండు. దాంతో పాటు హీ హాస్ టు ఆల్వేస్ ఫాలో ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వాళ్ళు ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వీళ్ళ అడ్వైస్ మీదనే గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది నడుచుకోవాలని చెప్పి మనకి ఈ ప్రొవిజన్ ఉంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా కూడా గవర్నర్ ఫంక్షన్ చేయొచ్చు. అది ఎప్పుడు అని అంటే కనుక ఈ 4 సిచ్యువేషన్స్ లో. ఈ 4 సిచ్యువేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఆర్టికల్ 201 అంటే ఒక బిల్ గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు అసెంట్ ఇవ్వడంలో గానీ, విత్ హోల్డింగ్ అసెంట్ గానీ, రిటర్నింగ్ ఫర్ ద రీకన్సిడరేషన్ గానీ, మీకు తెలిసిందే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు స్టేట్ లెజిస్లేచర్ కి, లేదా ప్రెసిడెంట్ కోసం అని చెప్పి దాన్ని రిజర్వ్ చేయొచ్చు. ఇది 200 లో మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ 4 ఆప్షన్స్ ఉండటం కూడా ఆయన డిస్క్రిషనరీ పవర్. ఇక్కడ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలా, ఖచ్చితంగా విత్ హోల్డ్ చేయాలా, రిటర్న్ చేయాలా అనేది గవర్నర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ తో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ ఆర్టికల్ 356 మీ అందరికీ తెలిసింది ప్రెసిడెంట్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ అని అంటాం. సో ఈ 356 ని ఇంపోజ్ చేయడానికి 2 గ్రౌండ్స్ ఏంటి, ఒకవేళ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది అని అన్నా కూడా, లేదంటే గవర్నర్ రిపోర్ట్ మీద అయినా కానీ ప్రెసిడెంట్ ఆయన ఫీల్ అయినా కూడా ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు, రైట్. దెన్ ఆర్టికల్ 239 క్లాస్ 2 ఇదేం చెప్తుంది, ఒకవేళ ఒక గవర్నర్ స్టేట్ కి అండ్ ఇంకొక యూనియన్ టెరిటరీ కూడా అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ కేసు తీసుకుంటే కనుక మనకి జార్ఖండ్ గవర్నరే మనకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పుడుచ్చేరి కూడా ఉన్నారు. అంటే జార్ఖండ్ గవర్నర్ పుడుచ్చేరికి ఫంక్షన్ చేస్తున్నప్పుడు జార్ఖండ్ అసెంబ్లీకి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ అనేది పుడుచ్చేరి ఎఫ్ఐఆర్స్ తో ఫాలో అవ్వకూడదు. సో అది ఇక్కడ ఆర్టికల్ 239 క్లాస్ 2 చెప్తుంది అనమాట, రైట్. దెన్
ఆర్టికల్ 167 ఏం చెప్తుంది, మనకి ఎప్పుడైనా కనుక లెజిస్లేటివ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఎవరు, చీఫ్ మినిస్టర్. ఆయన ప్రతిసారి గవర్నర్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైనా క్యాబినెట్ మీటింగ్స్ లో ఏం డిసైడ్ చేశారు ఏంటి అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటివి అప్డేట్ చేయకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునే అధికారం ఎవరికి ఉంటుంది, గవర్నర్ కు ఉంటుంది అండర్ ఆర్టికల్ 167, రైట్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్స్, రైట్. దెన్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఏంటి అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన డిస్క్రిషనరీ పవర్స్ వస్తాయి. అవి ఏంటి అంటే 3 సిచ్యువేషన్స్ లో. ఒకటి, మనకి క్లియర్ కట్ మెజారిటీ లేకుండా ఆర్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఎవరు ముందు రాకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చీఫ్ మినిస్టర్ గా ఉండి చనిపోయారు అనుకుందాం, కానీ నెక్స్ట్ ఆబ్వియస్ సక్సెసర్ ఎవరు లేరు, ఆ పార్టీ నుంచి ఎవరు రావట్లేదు. అప్పుడు నెక్స్ట్ పార్టీని రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఆయన ఎవరో ఒక పార్టీ కమాండ్ చేయగలదు మెజారిటీ అనుకున్న వాళ్ళని ఫస్ట్ గవర్నమెంట్ ఫార్మ్ చేయమని పిలిచి తర్వాత ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. సో అలా ఒకటి అవ్వచ్చు. లేదంటే హంగ్ అసెంబ్లీ విషయంలో, అంటే ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రాకపోతే అప్పుడు కూడా ఆయన తనకి అనిపించిన పార్టీని గవర్నమెంట్ ఫార్మ్ చేయమని అడగొచ్చు. అలానే తర్వాత ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఒకటి సిచ్యువేషనల్ డిస్క్రిప్షన్. ఇంకొకటి ఏంటి, ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసెంబ్లీలో వాళ్ళ మెజారిటీని కోల్పోతే కనుక ఖచ్చితంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొక డిస్క్రిషనరీ పవర్. దాంతో పాటు ఇంకొక డిస్క్రిషనరీ పవర్ ఏంటి, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అనేది మనకి గవర్నర్ చీఫ్ మినిస్టర్ విషయంలో డెత్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ విషయంలో కూడా డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. సిచ్యువేషనల్ పరిస్థితులను బట్టి ఆయన బిహేవ్ చేయొచ్చు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఆబ్వియస్ సక్సెసర్ లేనప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడేమో కంపల్సరీగా మెజారిటీ కోల్పోతే డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ చీఫ్ మినిస్టర్ చనిపోయినా కూడా ఆయన ఖచ్చితంగా హౌస్ లో నెక్స్ట్ పర్సన్ ఎవరు లేకపోతే కనుక ఆయనకు నచ్చిన గవర్నమెంట్ ని అడిగి ఇనిషియల్ గా ఫార్మ్ చేయమని తర్వాత ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ. దెన్ ఇప్పుడు మనం చూస్తే కనుక స్టేట్ వర్సెస్ కళ్యాణ్ సింగ్ అండ్ అదర్స్, ఈ పర్టికులర్ కేసు 2017 కేసు. ఇది ఏంటి అంటే కనుక ఇది బాబ్రీ మస్జిద్ కి సంబంధించి. సో మనందరికీ తెలిసింది బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ అనేది జరిగింది కదా 1990s లో. సో అప్పుడు ఈ కళ్యాణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ గా ఉన్నారు. ఓకే. సో తర్వాత ఈయన 2017 లో రాజస్థాన్ గవర్నర్ గా కూడా ఉన్నారు. సో అప్పుడు ఈ కేసు అనేది సుప్రీం కోర్టులోకి వెళ్ళింది. కానీ అప్పుడు బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ ఈయన హయాంలో జరిగింది కాబట్టి ఈయన మీద కొన్ని క్రిమినల్ ఛార్జెస్ అనేవి లెవీ చేయడం జరిగింది. మరి అప్పుడు ఈయన గవర్నర్ గా ఉన్నారు కదా, సో గవర్నర్ గా ఉన్నప్పుడు ఈయనకి కేసు ఫైల్ చేయవచ్చా చేయకూడదు అని అంటే అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పింది, క్లియర్ కట్ గా ఆయనకి ఆర్టికల్ 361 కింద ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఎటువంటి కేసు ఆయన టర్మ్ ఆఫ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు చేయలేము అని చెప్పింది. ఇది ఆ పర్టికులర్ కేసు. దెన్ మనకి వ్యాపారం స్కామ్ అనేది మీకు గుర్తుంటే కనుక మధ్యప్రదేశ్ లో 2005 లో ఈ స్కామ్ అనేది జరిగింది. సో ఈ స్కామ్ విషయంలో కూడా ఆర్టికల్ 361 అనేది గవర్నర్ ప్రొటెక్ట్ చేస్తుందా లేదనేది క్వశ్చన్. మరి అప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది, మధ్యప్రదేశ్ హైకోర్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నట్టే కాబట్టి అలాంటివి ఆర్టికల్ 61 కింద ఇమ్యూనిటీగా ఉన్నాయి కాబట్టి మీరు క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయలేరు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాబట్టి ఆర్టికల్ 361 అనేది వైలేట్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది సిమిలర్ కేసు ఇప్పుడు కేసు. దెన్ మనకి రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది 2006 కేసు. మరి దీంట్లో ఏం జరిగింది అని అంటే కనుక ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఒకవేళ గవర్నర్ తన ఎయిడెడ్ అడ్వైస్ విషయంలో, ఎందుకు అని అంటే ఇక్కడ గవర్నర్ హౌస్ ని డిజాల్వ్ చేశారు అనమాట. ఈ డిజాల్వ్ చేయడం అనేది కరెక్ట్ అయినా కాదా, లేకపోతే గవర్నమెంట్ కావాలని కోల్పోయే విధంగా ఉన్నప్పుడు హౌస్ లో ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయడం కానీ మెజారిటీ కానీ టెస్ట్ చేయడానికి అలాంటివి ఏమైనా చేశారా అనేది టెస్ట్ చేయడానికి. అంటే ఇక్కడ గవర్నర్ ఇంటెన్షన్ అనేది మెలీషియస్ గా ఉందా, మెలఫైడ్ ఇంటెన్షన్ తో ఉన్నారా లేదా, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చేశారు. అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పారు అని అంటే కనుక మనకి గవర్నర్ ఎప్పుడైనా కూడా తను క్రిమినల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, అంటే యాక్ట్స్ నుంచి. కానీ ఒకవేళ ఆయన ఏదైనా డెసిషన్ మెలిఫైడ్ ఇంటెన్షన్ తో, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ తో తీసుకుంటే కనుక ఆ ఇమ్యూనిటీ అనేది వర్తించదు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది. దెన్ మనకి గవర్నర్స్ కి సంబంధించి డిఫరెంట్ కమిషన్స్ ఏమున్నాయి ఇప్పటి వరకు అంటే సర్కారియా కమిషన్ కానీ, ఊంచీ కమిషన్ కానీ, దెన్ జస్టిస్ ఎన్ వెంకటాచలయ కమిషన్ కానీ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్. సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి,
ఎప్పుడు కూడా గవర్నర్ అనే వాళ్ళు ఇమ్యూన్ గా ఉండాలి ఇలాంటి వాటికి. ఎందుకు అని అంటే గవర్నర్ ఇలాంటి ప్రొటెక్షన్స్ ఇస్తేనే వాళ్ళు ఫియర్ అండ్ ఫేవర్ లేకుండా ఫంక్షన్ చేస్తారు. అలానే గవర్నర్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి. ఎక్కువగా స్టేట్ అఫైర్స్ లో, డే టు డే అఫైర్స్ లో ఎస్పెషల్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. గవర్నర్ అపాయింట్మెంట్ అనేది కూడా చాలా జాగ్రత్తగా జరగాలి. ఎందుకంటే చాలా కమిషన్స్ వీటిలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ, స్పీకర్, ఇలా వీళ్ళందరి కన్సల్టేషన్ తో జరగాలి అని చెప్పడం కూడా జరిగింది. సో మనం గవర్నర్ అనే ఆఫీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ అనేది మీకు తెలిసింది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా స్టేట్ ని కాన్స్టిట్యూషనల్ లైన్స్ లో జరుగుతుందా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గవర్నర్ మీద ఉంది. మరి అలాంటప్పుడు మనం దీనికి కన్క్లూజన్ ఏం చేస్తాం? అసలు గవర్నర్స్ కి కంప్లీట్ ఇమ్యూనిటీ ఉండటం కరెక్టా కాదా అని అడిగినప్పుడు, రీసెంట్ గా మనం చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన విషయంలో ఇమ్యూనిటీ అనేది వర్తించిందా లేదా అని అంటే, అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళు ఏదైనా యాక్ట్ చేస్తే క్రిమినల్ ఆఫెన్స్ కి సంబంధించి దానికి ఇమ్యూనిటీ ఇవ్వాలి. పర్సనల్ కెపాసిటీలో అంటే ఎన్డీ తివారీ విషయంలో ఆయన గవర్నర్ గా ఉన్నారు, కానీ అది అఫీషియల్ యాక్ట్ కాదు, ఆయన పర్సనల్ గా చేసింది. సో దానికోసం ఇమ్యూనిటీ అనేది వర్తించకుండా చేస్తే కనుక మనం ఇటు గవర్నర్ అధికారాన్ని అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న అంటే ఇమ్యూనిటీస్ అనే దాన్ని మనం బెటర్ గా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది మనం కన్క్లూజన్ లో రాయొచ్చు. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఈ రోజు క్వశ్చన్, ద గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డిస్క్రిషనరీ పవర్స్ హైలైట్ చేయబడ్డాయి అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద రూల్ ఆఫ్ ద గవర్నర్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ డీజోర్ హెడ్ కదా, మనకి చీఫ్ మినిస్టర్ ఏమో డిఫాక్టో, రైట్? సో డీజోర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ మెట్ విత్ సిగ్నిఫికెంట్ కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది అనేది మెన్షన్ చేస్తూ, అలానే ఇమ్యూనిటీ అనేది ఎలా ఉంది గవర్నర్ కి ఆర్టికల్ 361 కింద అనేది మెన్షన్ చేయాలి. అసలు కాంట్రవర్సీ అనేది ఎందుకు వచ్చింది గవర్నర్ విషయంలో అంటే, మీరు ఇంట్రొడక్షన్ లో ఏం రాయొచ్చు ఇక్కడ? అసలు గవర్నర్ ఆఫీస్ అనేది ఆర్టికల్ 153 చెప్తోంది. సో గవర్నర్ అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్టు డీజోర్ హెడ్ కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. తర్వాత గవర్నర్ కి ఏంటి రోల్? సెంట్రల్ ఏజెంట్ గా ఫంక్షన్ చేయాలి, అలానే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఫంక్షన్ చేయాలి అని చెప్పి ఇంట్రొడక్షన్ లో రాస్తాం. దెన్ బాడీలో ఏం రాస్తాం మనం? ఇక్కడ కాంట్రవర్సీ అనేది ఎందుకు వస్తుంది? సో అసలు మెయిన్ గా గవర్నర్ రోల్ ఏంటి? స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ లైన్స్ లో అడ్మినిస్ట్రేషన్ అవుతుందా లేదా అని మెన్షన్ చేస్తూ కాంట్రవర్సీ అనేది ఎందుకు వస్తుంది అనేది రాస్తాం. సో 4-5 పాయింట్స్ రాయాలి. ఎందుకు అంటే రీసెంట్ గా అసలు ఎయిడెడ్ అడ్వైస్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది. అంటే సో తమిళనాడు విషయం కోట్ చేయొచ్చు. తమిళనాడు విషయంలో బిల్ ని అంటే మనం మోషన్ ఆఫ్ టైమ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు యాసిటీస్ లో చదవాలా లేదా, అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. తర్వాత ఏదైనా బిల్స్ ని ఎసెంట్ ఇవ్వడంలో కూడా చాలా డిలే చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్. దాంతో పాటు బిల్స్ అనే వాటిని అన్నెసెసరీగా ప్రెసిడెన్షియల్ కన్సల్ట్ కోసం రిజర్వ్ చేస్తున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ విషయంలోను ఛాన్సలర్ పోస్ట్ విషయానికి ఆర్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ విషయంలోనూ ఈ కాంట్రవర్సీ జరుగుతుంది. తర్వాత బడ్జెట్ సెషన్ అంటే నార్మల్ గా హౌస్ ని కన్సెషన్ కి పిలవడానికి కానీ ఆర్ ప్రొలాగ్ చేయడం విషయంలో కానీ ఇలాంటి విషయాలు అన్నింటిలో కూడా అంటే మెజారిటీ ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయకుండా చాలా సార్లు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారని కానీ ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ మీద స్టేట్ గవర్నమెంట్ కి గవర్నర్స్ కి ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది అని మెన్షన్ చేస్తూ మీరు ఏం చేయాలి? డిఫరెంట్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, వెంకటాచలయ కమిషన్, వీటి రికమెండేషన్స్ ని హైలైట్ చేస్తూ ఆర్టికల్ 361 ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీస్ ఏమి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఫేర్ అండ్ ఫేవర్ లేకుండా చేయాలి. ద సేమ్ టైం ఆర్టికల్ 14 కి ఇది ఒక ఎక్సెప్షన్ అని మెన్షన్ చేస్తూ అప్పుడు 1-2 కేసెస్ కోట్ చేయండి. ఇప్పుడు మనం 3 కేసెస్ డిస్కస్ చేశాం కదా, అట్లీస్ట్ 1 కేసు మెన్షన్ చేసి కన్క్లూజన్ లో ఏం రాయాలి? కొంతమంది అసలు గవర్నర్ పోస్ట్ లేకుండా అబాలిష్ చేయమని అంటున్నారు, కానీ గవర్నర్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా స్టేట్ లెజిస్లేచర్ లో బిల్ అనేది హేస్టీగా పాస్ అయినా కూడా అది ఆపగలిగే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యాంగం పరంగా కాన్స్టిట్యూషన్ లైన్స్ లో గవర్నర్ ఉంటుంది. సో గవర్నర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దీన్ని ఇంకా ఇండిపెండెంట్ గా, న్యూట్రల్ గా, మోర్ పవర్ఫుల్ గా మార్చాల్సిన అవసరం ఉంది అన్నట్టు యూ కెన్ సజెస్ట్ ద కన్క్లూజన్. సో దిస్ ఇస్ ద మోడల్ ఆన్సర్, రైట్? నౌ
మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఆర్టికల్ 361 అంటే ఏంటి, ఇది ఏ ప్రిన్సిపల్ ని బేసిస్ చేసుకుని ఉంది, దాంతో పాటు అసలు ఎలాంటి ఇమ్యూనిటీస్ ఆర్టికల్ 361 కింద ప్రెసిడెంట్ కి గవర్నర్ కి ఉంటాయి, అలానే అసలు ఇప్పుడు ప్రెసెంట్ సుప్రీం కోర్టులో ఉన్న కేసు ఏంటి, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాదన ఏంటి, దాంతో పాటు డిఫరెంట్ కేసెస్ ఏంటి ఆర్టికల్ 361 కి సంబంధించి, అలానే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఏంటి అనేది చూసాం, along with practice question for prelims and mains. If you like this particular video and you found informative, let us know in the comment section. Thanks for joining us. All the very best.